మెత్తగా ఉంటే మొట్టబుద్దేశుద్దని ప్రచారం కోసం తాపత్రయపడుతున్నాం తప్పించి ప్రాజెక్టుల విషయంలో వెనకాటు వహిస్తున్నాం. దాన్ని అడ్డు పెట్టుకుని తెలంగాణ ఆడుకుంటోంది. ఇప్పుడు కర్ణాటక ఆటలోకి దిగిందనమాట. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత పోలవరం బనకచెర్ల అనుసంధానం ద్వారా మళ్లించే 243 టీఎంసీల నీటిలో తమకే 64.75 టీఎంసీలు దక్కుతాయని ప్రాజెక్టుకి అనుమతించిన వెంటనే సమాచారం ఇవ్వాలని కర్ణాటక రాష్ట్రం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను కోరింది. ఆంధ్రప్రదేశ్ సమర్పించిన పోలవరం బనకచెర్ల ఫ్రీ ఫీజిబిలిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్య రాష్ట్రాలకు పంపే అభిప్రాయాన్ని కోరింది. ఇందులో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి కర్ణాటక జలవనరుల అదనపు విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ లేఖలోని ముఖ్యాంశాలు ఇట్లున్నాయి. పోలవరం ద్వారా కృష్ణాలోకి మళ్లించి 80 టీఎంసీల్లో కర్ణాటక 21 టీఎంసీలు వస్తాయి. కృష్ణా బేసిన్లో కర్ణాటక ఉన్న కేటాయింపుకి ఇది అదనం. అలాగే గోదావరి కావేరి అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్కి మరో 100 టీఎంసీలు వస్తాయి. వీటిలో నుంచి కూడా మాకు 26.85 టీఎంసీలు వాటాగా రావాల్సి ఉంది. ప్రస్తుతం పోలవరం బనకచెర్ల 243 టీఎంసీల నీటి మళ్లించేందుకు ప్రతిపాదించారు. రోజుకు 2 టీఎంసీల నీటి మళ్లించేందుకు ప్రతిపాదించారు. టీఎంసీల చొప్పున పోలవరం నుంచి మళ్లించి ప్రకాశం బ్యారేజ్ ఎగువన 7.5 మీటర్ల వద్ద కృష్ణానదిలో కలపబోతున్నారు. ఇక్కడి నుంచి బనకచెర్ల వరకు నీటిని ఎగుమతి మళ్లిస్తారు. ఇలా మళ్లించే 243 టీఎంసీలో సైతం కర్ణాటక 64.75 టీఎంసీల వాటా రావాల్సి ఉంది. ఈ అన్ని వాటాలు కలిపి మొత్తం 112 టీఎంసీల గోదావరి ట్రిబ్యునల్ తుది అవార్డులో పేర్కొన్నట్టు 1978 ఆగస్టు 4 జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం రావాల్సి ఉందంటే అక్కడ ఇప్పటికే పైన కృష్ణానది మీద ప్రాజెక్టులు కట్టేసేసి ఆల్మట్టితో ఆంధ్ర నోట్లో మట్టి కొట్టారు. దానికి పరిష్కారంగా కట్టినటువంటి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు కావాలట. ఇప్పుడు వీళ్ళేమో ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అని చెప్పేసి పోలవరం బనకచెర్ల కట్టింది లేదు చచ్చింది లేదు కడతామని చెప్పేటప్పటికి వాళ్ళు ముందే నీళ్ళు ఇచ్చేయండి అంటున్నారు. ఇలాంటి దరిద్రం ఉంది ఆంధ్రాకి.